హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో అద్భుతమైన హెయిర్ రెమెడీతో వచ్చేసాను. హోమ్ రెమెడీస్ అంటేనే అద్భుతమైనవండి. అవి ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్ గా వాడాలి, కానీ మన పూర్వీకుల్లాగే మనం కూడా ఒత్తుగా పొడవుగా జుట్టు పెంచుకోవచ్చు. మీకు తెలుసా, ఆ రోజుల్లో 60 ఏళ్లు పైబడితేనే చాలా మందికి బట్టతల వచ్చేది. అలాగే వయసు పైబడ్డ వాళ్ళకే వైట్ హెయిర్ కూడా కనిపించేది. కానీ ఈ రోజుల్లో ఆ సమస్య చాలా చిన్నపిల్లలకు కూడా కనిపిస్తోంది. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా జుట్టు రాలిపోయే సమస్య చాలా ఎక్కువ మందినే వెంటాడుతోంది కదా. కానీ ఈ రెమెడీ ట్రై చేయండి, మీ హెయిర్ ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య వెంటనే తగ్గిపోతుంది. నేను హెయిర్ ప్యాక్ ఒకటి, సీరం ఒకటి చెబుతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే తలస్నానం అనేది ఒక ప్రాసెస్ లా చేసేవారు. ఏదో హడావిడిగా తలస్నానాన్ని ఎవరూ ముగించేవారు కాదు. ఖచ్చితంగా నలుగు పెట్టుకోవాలి, వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. కుంకుడుగాయలు లేదా శీకాకాయలు ముందుగా వాటర్లో నానబెట్టుకోవాలి. వాటిలో ఖచ్చితంగా మందార పువ్వులు గాని మందార ఆకులు గాని వేయాల్సిందే. వాటిని మెత్తగా చేతితో మెదిపి ఆ రసాన్ని వడకట్టి అప్పుడు తలస్నానాలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో 5 లేదా 10 నిమిషాల్లో తలస్నానం ముగిసిపోతోంది. అందుకే జుట్టు రాలే సమస్య కూడా అంత తొందరగానే వచ్చేస్తోంది. కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలండి. ఇంకా మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే మన అందమైన ఆరోగ్యమైన జుట్టును కాపాడుకునే భాగ్యం మనకింకా ఉంది. కాబట్టి ఈ హోమ్ రెమెడీస్ ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి, తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఇవన్నీ మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. వీటి కోసం ముందుగా మనం మెంతులను తీసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాధారణంగా మనం మామూలు వాటర్ వేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రాత్రిపూట ఒక కాపర్ గ్లాసులో, అదే రాగి గ్లాసులో వాటర్ వేసి మూత పెట్టి ఉంచండి. ఉదయాన్నే అలా రాగి గ్లాసులో వేసుకున్న నీళ్లను ఇప్పుడు మనం తీసుకున్న మెంతుల్లో వేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఈ మెంతుల నీళ్లను బాగా మరిగించుకోవాలి. మెంతుల వల్ల జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది, చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, జుట్టు వేగంగా బలంగా పెరుగుతుంది. వీటిలో ఉండే ఐరన్, ప్రోటీన్, జింక్, విటమిన్ సి వంటి పోషకాలు తలకు పోషణ ఇచ్చి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి హెయిర్ మాస్క్ లా కూడా నూనెతో కలిపి ఉపయోగించవచ్చు. అయితే ఆయిలీ హెయిర్ వాళ్ళకి ఇది పనిచేయదు. మెంతుల్లోని ఐరన్ కంటెంట్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టు మూలాలకు ఆక్సిజన్, పోషకాలు అందిస్తుంది. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. మెంతుల్లోని ప్రోటీన్, పొటాషియం, జింక్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. మెంతులు చుండ్రును తగ్గించి తలకు పోషణ అందిస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా అవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, అది అర గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి ఈ వాటర్ ని వడకట్టండి. చూసారా, బంగారం లాంటి వాటర్ వచ్చిందిగా. దీన్ని పక్కనుంచండి. ఇప్పుడు ఈ మెంతులను హెయిర్ కి మాస్క్ లా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మెంతులను వేసేయండి. ఇందులో ఇప్పుడు ఒక 6 లేదా 8 వరకు మందార ఆకులను శుభ్రంగా వాష్ చేసి ఇందులో వేసేయండి. మందార ఆకులు జుట్టుకు సహజ కండిషనర్ గా పనిచేస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, చుండ్రును తగ్గిస్తాయి, జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి మరియు జుట్టుకు మెరుపునిస్తాయి. మందార ఆకులను పేస్ట్ గా చేసి లేదా మందార నూనెను ఉపయోగించడం వల్ల కూడా మన జుట్టు చాలా బాగుంటుంది. మందార ఆకుల్లో ఉండే ఈ జిగురు జుట్టుకు సహజమైన కండిషనర్ లా పనిచేస్తుంది. దాంతో జుట్టుకు కావలసిన తేమ అందుతుంది, జుట్టు చక్కగా పెరుగుతుంది. ఇక మందార నూనెలో అయితే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి రాయడం వల్ల చుండ్రు తగ్గిపోతుంది. వీటిలో అమైనో ఆమ్లాలు కూడా జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి. ఈ కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి ఆకులు తుంచి ఈ మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది.
దీన్ని తినడం వల్ల కూడా జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. అలాగే కొబ్బరి నూనెతో కలిపి మాడుపై రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. దీన్ని రోజు తినేవారికి జుట్టు చివర్లు చిట్లడం అనే సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు పోషణ అందించి జుట్టు ఊడిపోకుండా చేస్తాయి. కరివేపాకు జుట్టును నల్లగా చేసి సహజ రంగును కాపాడతాయి. అంతేకాకుండా స్కాల్ప్ ఆరోగ్యానికి కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ అయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, హెయిర్ సెరం రెడీ అయిపోయింది. హెయిర్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ సెరం మాత్రం మీరు ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చక్కగా ఈ స్ప్రే బాటిల్లో ఈ వాటర్ వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. హెయిర్ రూట్స్ కి మంచి బలాన్ని ఇస్తుంది ఈ మెంతుల సీరం. ఈ మెంతుల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు వారంలో 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ మీరు ఎప్పుడు అప్లై చేసినా హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీదే అప్లై చేయండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయొద్దు. హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుంటూ హెయిర్ మాస్క్ బాగా పట్టించండి. కరివేపాకు, మందారాకులు, మెంతులు మీ హెయిర్ ని చాలా బాగా స్ట్రాంగ్ గా చేస్తాయి. జుట్టు రాలే సమస్య చాలా తొందరగా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఈ హెయిర్ ప్యాక్ వేసుకుని హెయిర్ వాష్ చేస్తారో మొదటి వాష్ లోనే మీ హెయిర్ ఎంత సిల్కీగా హెల్దీగా ఉందో మీకే తేడా తెలుస్తుంది. ఈ ప్యాక్ వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ సీరం అయితే 2 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఈ మెంతుల సీరం మీ స్కాల్ప్ భాగాన్ని బాగా హీల్ చేస్తాయి. అంటే కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది. ఆయిల్ రాయకపోయినా హెయిర్ లో ఆయిల్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్లకు ఈ మెంతుల సీరం బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ లో ఉండే అదనపు ఆయిల్ ని ఈ వాటర్ తీసేస్తుంది. మీ జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి. అంతేకాదండి, మనం హెయిర్ ప్యాక్ లో కరివేపాకు కూడా వేసాం కాబట్టి చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ వైట్ హెయిర్ నార్మల్ గా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి వైట్ హెయిర్ సమస్యతో ఉన్నవాళ్లు ఖచ్చితంగా ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి. ఇక మెంతుల సీరం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ రెండింటిని ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ముందుగా చెప్పుకున్నట్టు ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే వారం రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీ హెయిర్ పరిస్థితి ఎలా ఉన్నా ఒక్కసారి దీన్నైతే ట్రై చేయండి. కొంతమందికి హెయిర్ పొడవుగా ఉంటుంది గాని ఆరోగ్యంగా ఉండదు. సన్నగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి పొడవుగా ఉన్నా రఫ్ గా హెల్దీగా కనిపించదు. అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా ఈ మెంతుల సీరం అలాగే ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. మొదటి వాష్ లోనే మీ హెయిర్ ఎంత సిల్కీగా హెల్దీగా ఉందో మీకే తేడా తెలుస్తుంది. ఇంటర్నల్ గా కూడా మీరు ప్రతిరోజు కరివేపాకు తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల జుట్టు కుదుళ్లు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీ కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్యాక్ వారానికి 2 సార్లు ఖచ్చితంగా అప్లై చేయండి. ఈ సీరం అయితే 2 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండండి. 100కి 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. తప్పకుండా ట్రై చేయండి. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.